కూడా తినలేదు, కడుపు కాలిపోతోంది. ఏం చెయ్యాలరా భగవంతుడా? అట్ట అరవ మాకవే, చుట్టుపక్కల ఎవరిని ఇంట్లో ఎవరో పోయారనుకుంటారు. అయినా వాళ్ళు మాత్రం ఎంతసేపు నడుచుకుంటారన్నయ్య. దీనికి అంతటికీ కారణం ఆ రాక్షసి మధుమతి. దానివల్లే ఈరోజు మనందరం పస్తులు ఉండాల్సి వచ్చింది. అయినా దాని తప్పండి. ఈ రోజు చేస్తున్న దాన్ని పస్తు అనరు, ఉపవాసం అంటారు. ఓయ్ ఏంటి ఈరోజు ఉపవాసం అని చెప్పి మమ్మల్ని అందరినీ ఆకలితో ఉంచి నువ్వు తినేద్దాం అనుకుంటున్నావా? నా ఇష్టం. అడగడానికి మీరెవరు? అత్తయ్య మిమ్మల్ని తినద్దు అంది కాబట్టి నోరు మూసుకొని నాలుకని అదుపులో పెట్టుకొని సైలెంట్ గా ఉండండి. నేను మాత్రం ఈ చపాతీని ఎంజాయ్ చేస్తాను. ఆహాహా, ఈ చపాతీలో ఆవకాయ పచ్చడిని నంచుకొని తింటే ఉంటుంది, నాలుక మీద నీరు అలా ఉండిపోతుంది అంతే. నమిలే పని లేకుండా చపాతీ అలా అలా కరిగిపోతుంది. చపాతీలు తింటారా? ఆశ, దోశ, అప్పడం, వడ. నేనివ్వనుగా చపాతీ. ఏంటి అన్యాయం? ఏ పొద్దున మీరు నాకు పూజకి పూలు లేకుండా చేయడం అన్యాయం కాదా? ఈ బుద్ధి అప్పుడే ఉండుంటే ఈ ఆకలి బాధలు ఉండేవి కాదు కదా. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఉండు, అమ్మని పిలిచి నీ బండార మొత్తం బయట పెడతాను. పిలవండి. నా మీద లవ్వుతో అత్తయ్య గారు నన్ను ఏమీ అనరు. పైగా ఇవి సరిపోతాయి అమ్మా, ఇంకా కావాలా అని అడుగుతారు. అది మీకు తెలుసా? ఏంటే తెలుసా? నువ్వాగు. ఇప్పుడు మనం తనతో గొడవ పడే కన్నా సైలెంట్ గా మన పని మనం ముగిస్తే మంచిది. ఏంటా పని? ఏంటో తెగ గుసగుసలు పెడుతున్నారు. అబే ఏం లేదు, మధుమతి మంచి తిండిపోతూ మనందరం కలిపి తినేది అదొక్కతో తింటుందని చెప్తున్నా అంతే. అవునవును, నిజమే. పాపం అందుకే ఈ ఒక్కరోజు తిండి లేకపోయేసరికి ఏనుగు లాంటి వాళ్ళు కూడా పీనుగుల్లా తయారయ్యారు. చాలు, ఆవిడ గారితో మనకెందుకు, మనం వెళ్దాం పదండి. మీరు రండి. చపాతీ తొక్క. చెప్తూ తెచ్చావా? తెచ్చాను, ఇదిగో ఇదిగో తీసుకో. లోపల లలలు 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 లలలు. ఏంటి నా దగ్గర ఏమైనా ఉన్నాయా? కావాలంటే చూసుకో. అమ్మయ్యా. అలాగే అలాగే. అమ్మయ్యా, దేవుడి దయ వల్ల ఈ పూటకి మనం ఇలా తినగలుగుతున్నా. దేవుడి దయ వల్ల కాదు వదినా, ఈ ప్లాన్ వల్ల, అన్నయ్య సహాయం వల్ల.
తినండి తినండి. చూడండి అత్తయ్య గారు. ఏయ్! రేయ్! పెట్టు అక్కడ. పెట్టు పెట్టు పెట్టమంటుంటే. ఏరా ఈ రోజంతా ఉపవాసం అని చెప్తే నన్ను మోసం చేసి ఇలా 10 రకాల ఐటమ్స్ తో విందారగిస్తున్నారా విందులు? అబ్బా అంటే అమ్మా మేం తినడం కాదమ్మా. మధు మధు కూడా తిందమ్మా. మధు కూడా తింది. కనుక్కోమ్మా కనుక్కో. లేదు అత్తయ్య గారు, అబద్ధం చెప్తున్నారు. నేను ఉపవాసం చేస్తున్నాను కదా. రేయ్ 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 మీరు తప్పులు చేసి దొరికిపోయారని ఈ అమాయకురాల మీద నిందలు మోపుతారా? రేయ్ రే చూడ్రా చూడ్రా మొహం చూడ్రా. ఉదయం నుంచి తిండి లేక ఎంత నీరసపడిపోయిందో. అలాంటి అమాయకురాల మీద అభాండాలు వేయడానికి మీకు నోరెలా వచ్చిందిరా? ఆహా మిమ్మల్ని ఇలా కాదురా. అమ్మా మధు ఆ కర్ర ఎలాగమ్మా? తెచ్చాను అత్తయ్య గారు. ఇప్పుడు చెప్తాం ఈ పని. లేవండి లేవండి. మంచి కోసం చెప్తున్నారా? వల్లారా ఉపవాసం చెప్పి అబద్ధాలు చెప్తే మింగుతున్నారా ఇక్కడ? దున్నపోతున్న మింగుతూ మొత్తం అబద్ధం చెప్తారా? లేవండి. నడవండిరా. మీరైతే పదండి. అమ్మ మధు అమ్మో అమ్మో ఎన్ని ఐటమ్స్. అన్ని జాగ్రత్తగా ప్యాక్ చెయ్యి. అన్ని కొట్లో అమ్మేద్దాం. అలాగే జాగ్రత్తగా ప్యాక్ చెయ్యి. రేయ్ రేయ్ వస్తున్నా నాగండ్రా. రేయ్ అక్క టిఫిన్ త్వరగా రెడీ చేయవా, చాలా ఆకలిగా ఉంది. చేస్తానమ్మా. ఈలోపు ఇదిగో ఈ అరటిపండు తినండి. అమ్మయ్యా కొంచెం ఓపికొచ్చింది. తినేసి ఆ డస్ట్బిన్ లో వేయండమ్మా. ఉంటాగా పడేయడానికి. అంటే తొక్కలతో సహా. తినేసాం అక్క. ఏంటే టైం 10 అవుతున్నా ఇంకా టిఫిన్ చేయలేదు? అత్తయ్య అది లైటర్ పాడైపోయింది. అగ్గిపెట్ట కనిపించడం లేదు అత్తయ్య. అయ్యో తొందరగా వెతుకో. అగ్గిపెట్టి ఎందుకు అత్తయ్య గారు? అనవసరంగా రూపాయి ఖర్చు. రూపాయి ఖర్చా? మరి అగ్గిపుల్ల లేకుండా స్టవ్ ఎలా వెలిగిస్తావు? వంటలా చేస్తావమ్మా? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అత్తయ్య గారు. దానివల్ల ఫ్రీగా నిప్పొస్తుంది. ఫ్రీగా నిప్పా? ఎలా తల్లి? తులసిక ఇంట్లో భూతద్దం పాత న్యూస్ పేపర్ తీసుకొని బయటికి రాక్క. చిట్కా చూపిస్తాను. అలాగే అమ్మా.
జాగ్రత్తగా చూడండి. ఈ భూతద్దంతో సూర్యుడి వేడిని వాడుకొని ఇదిగో ఈ పేపర్ని వెలిగిస్తాం. ఆ మండుతున్న కాగితంతో స్టవ్ ను వెలిగిస్తాం. అత్తయ్య గారు, ఎలా ఉంది నా ప్లాన్? నీ మొక్కల్లా ఉంది. ఓ, అంత బాగుందా? చాలే, ఈ భూతద్దం పట్టుకుని గంట సేపు ఎండలో నిలబడుంటే నిప్పు రావడం సంగతేమో కాని ఒంట్లో ఉప్పంతా కరిగి కింద పడిపోతాం. తుప్పు వదిలిపోతుంది. చాలా ఆపండి. నా బంగారు తల్లి ఏదో చేస్తుంది. నోరు మూసుకొని చూడండి. నువ్వు చెయ్యమ్మా. అలాగే అత్తయ్య గారు. అయ్యో, అయ్యయ్యో పాపం, సూర్యుడు జంప్ అయినట్టున్నాడు. మళ్ళీ ఒక గంట అయ్యాక వస్తాడు. ఈలోపు వంట చేయడం ఆపి అందరం కలిసి చెక్క భజన చేసుకుందామే. నువ్వు ఇటుండమ్మా, నువ్వు ఇటుండు. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్ల పోయి ఆపండి. ఎక్స్ట్రాలు చేశారంటే మూతి మీద కొడతాను. లేకపోతే ఇదేం ప్లాన్ అత్తయ్య? దానికంటే సూపర్ ప్లాన్ నా దగ్గర ఉంది. ఏంటి అది? ఒక్క నిమిషం శిరీష, వెళ్ళి 2 రాళ్లు పట్టుకురా. రాళ్ళ ఏంటే? మీరుండండి, చెప్తాను. ఆది మానవుడు 2 రాళ్లను కొట్టి నిప్పు పుట్టించినట్టు నేను పుట్టిస్తాను. పైసా ఖర్చు లేకుండా నిప్పు పుట్టిస్తాను. ఏంటే మంట పుట్టిస్తానన్నావు కదా, అక్కడ మట్టే వస్తోంది. అదే అత్తయ్య, వస్తుంది వస్తుంది. అత్తయ్య గారు, సూర్యుడు వచ్చాడు. అవునవునవును, నువ్వు కానీ అమ్మా, నువ్వు కానీ కానీ. తీసుకెళ్ళి స్టవ్ వెలిగించు. అలాగే అత్తయ్య. అయ్యో, అత్తయ్య గారు చూసారా? అయ్యో అమ్మ మధు, నువ్వు సూపర్ అమ్మా. పొదుపులో నీకు నువ్వే సాటి. ఈ 2 జఫాలు తినడానికి తింగర పనులు చేయడానికి తప్ప పైసాకి పనికిరారు. అయ్యయ్యో, అలా అనొద్దత్తయ్య గారు. నాకంటే లతక్క వేసిన ప్లానే గొప్పది. నిజమా? అవునత్తయ్య గారు, మధు చెప్పింది నిజం. అవునత్తయ్య గారు, ఈ రాళ్లతో నిప్పు వెలిగించాకే వీళ్ళు లోపలికొస్తారు. నిప్పు పుట్టేదాకనా? చచ్చాం. అప్పటిదాకా బయటే ఉంటారు. ఏ మక్కలు, అంతేగా? అవును, అంతే.
అయితే ఈ రాళ్లతో నిప్పు పుట్టించి ఆ కాగితం వెలిగించి లోపలికి రండి. నువ్వు పదమ్మా. ఆ, రండి అత్తయ్య గారు. ఇలా బుక్ అయిపోయానంటే ఒళ్ళు కొవ్వెక్కి వెదవ ప్లాన్లు వేసావు. నీతో పాటు నన్ను ఇరికించావు. నిన్ను చంపేస్తాను. పద, పద. అబ్బా. అయ్యో అబ్బా, కాళ్ళు నొప్పిరా నాయనా. అమ్మా ఏంటి అత్తయ్య గారు ఇంకా పడుకోలేదు? ఏమైందో వెళ్ళి అడుగుదాం. అమ్మా. అమ్మా. ఏమైంది అత్తయ్య గారు అలా దొర్లుతున్నారు? ఏం లేదమ్మా, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. దాంతో నిద్ర పట్టడం లేదమ్మా. అమ్మా నొప్పి. అత్తయ్య గారు మీరు అలా ఎంతసేపు బాధపడతారు? పోనీ హాస్పిటల్కి వెళ్దామా? అయ్యో వద్దమ్మా. హాస్పిటల్ అంటే ఫీజులు మందులు అని వందలు ఖర్చు అయిపోతాయమ్మా. మరి నొప్పులు ఎలా తగ్గుతాయి అత్తయ్య గారు? దానికో మార్గం ఉందమ్మా. కాకపోతే నువ్వేమనుకుంటావు అని. పర్వాలేదు అత్తయ్య గారు, చెప్పండి. అంటే అంటే నువ్వు 10 నిమిషాలు కాళ్ళు నొక్కితే నిన్ను పట్టవనలేదమ్మా. పాపం వయసులో పెద్దదైనా మనకు గొడుగు పట్టింది కదా. పైగా అత్తయ్య కాళ్ళు పట్టినా తప్పులేదులే. భలే వారే అత్తయ్య గారు. అత్తయ్య అంటే ఎవరు? అమ్మతో సమానం. మీ కాళ్ళు పడితే సాక్షాత్తు ఆ దేవత కాళ్ళే పట్టినట్టు. ఈ అవకాశం రావడం నా అదృష్టం అత్తయ్య గారు. మీరు పడుకోండి, నేను పడతాను. అయ్యో నా తల్లే. ఇలాంటి కోడలు దొరకడం నా అదృష్టం అమ్మా. మీరు పడుకోండి అత్తయ్య గారు, పడుకోండి. అమ్మా. అమ్మా. అక్కడ నొక్కమ్మా. అలాగే. అమ్మా అమ్మా, నీ చేతుల్లో మాయిందమ్మా. నా బంగారు తల్లి. అక్కడ మెల్లగా. అమ్మా అబ్బబ్బబ్బా. అక్కడే నొక్కమ్మా. ఇది కళ నిజమా? మధుమతి అత్తయ్య గారి కాళ్ళు పట్టడమేంటి? నాకు తెలుసు. మధు అత్తయ్య గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి అలా కాళ్ళు పడుతుంది. పద, విషయం ఏంటో తెలుసుకుందాం. పద పద. మధు, అత్తయ్య గారు పడుకున్నారు. కళ్ళు కనపడడం లేదా? మెల్లిగా మాట్లాడండి. ఇంతకీ అత్తయ్య గారు కాళ్ళు పడుతున్నావేంటి? ఎందుకంటే ఎందుకు? నీ ఫేస్ నాకు నచ్చలేదు, నేను చెప్పను. నీ ఫేసు నాకు నచ్చలా, నేను విన్ను. మరి నా ఫేస్ నచ్చిందా? ఆ
యావరేజ్. మరి మరి కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావో చెప్తావా? చెప్తాను. ఎందుకంటే ఎందుకు? చెప్పా, నేను చెప్పను. ప్లీజ్, మన ఇద్దరం ఒకే పార్టీ కదా, ప్లీజ్ నాకు చెప్పవా? ఓ సర్లే, నీ ఏడుపు మొహాన్ని చూడలేకైనా చెప్తాను. అత్తయ్య గారి కాళ్ళని ఎవరు బాగా నొక్కితే వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఇస్తానన్నారు. అలాగా? ఆ, ఏం గిఫ్ట్ మధు? ఇదిగో లతకొస్తే నేను చెప్పను, అంతే. పోవే అవతలికి. మేము మాట్లాడుకుంటుంటే మధ్యలో వస్తావేంటి? ఏం గిఫ్ట్ ఇస్తానంది మధు? చెప్పలేదక్క. నాకు తెలిసి ఓ తులం బంగారం ఇవ్వచ్చు.